హాయ్ హెల్దీ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ అంజలి. ఈరోజు మనం ఫిషర్ ఇన్ యానో గురించి మాట్లాడదామండి. మామూలుగా అయితే మలద్వారంలో చీలికలు లేకపోతే అల్సర్ ఫామ్ కావడం, పుండు ఫామ్ కావడం, దీనికి ఫిషర్ ఇన్ యానో అని చెప్తాం. ఎక్కువగా ఇది ప్రెగ్నెంట్ లేడీస్లో కానీ ఎవరికైతే లాంగ్ టర్మ్గా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుంది. మలబద్ధకం అంటారు కదా, ఇది ఎక్కువ ఉండేటి వాళ్ళకి ఈ ఫిషర్ ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా చిన్న పిల్లల్లో కూడా ఎక్కువ ఈ ఫిషర్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డైపర్ ర్యాష్ వల్ల కూడా ఫిషర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా మామూలుగా అయితే మలద్వారం ఎట్లా ఇంటర్నల్ స్పింక్టర్, ఎక్స్టర్నల్ స్పింక్టర్ అని రెండు స్పింక్టర్స్ ఉంటాయండి. మామూలుగా అయితే మోషన్ని కంట్రోల్ చేయడానికి రెండు స్పింక్టర్స్ ఉంటాయి. కాబట్టి ఆ రెండు ద్వారాలు అంటారు మామూలుగా అయితే. ఎప్పుడైతే ఇంటర్నల్ స్పింక్టర్లో ఎప్పుడైతే ఇంజురీ అయిందో, ఎక్కువగా కాన్స్టిపేషన్ ఎక్కువగా స్ట్రెయిన్ చేయడం వల్ల ఇంజురీ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఆ మజిల్ అనేది అట్లా సమస్య అనేది ఫీల్ అయిపోయి మామూలుగా అయితే ఏం చేస్తుందంటే కాంట్రాక్షన్లోకి వెళ్ళిపోతుంది. మనం ఎట్లా ఫ్రీగా ఉంటామో అట్లా కాకుండా ఏదైనా ఇంజురీ ప్రాబ్లం వచ్చిందంటే వెంటనే అది ముడుచుకోపోవడం అనేది జరుగుతుంది. ఆ కాంట్రాక్షన్ స్టేజ్లో ఏమవుతుందంటే ఏదైతే లోపల లైనింగ్ ఉంటుందో, మనకు నోట ఎట్లా లోపల లైనింగ్ మ్యూకోజల్ లైనింగ్ అంటారో అది చాలా డెలికేట్ ఉంటుంది. అప్పుడు అది పైకి లాగడం వల్ల ఏమవుతుందంటే అక్కడ క్రాక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ క్రాక్ ఇవ్వడం వల్ల పేషెంట్కి ఎట్లా ఉంటుంది అంటే మామూలుగా అయితే బ్లీడింగ్ అంటే బ్లడ్ డ్రాప్లో పడడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మోషన్కి వెళ్తారో అప్పుడు, ఎప్పుడైతే స్ట్రెయిన్ చేస్తారో అప్పుడు కూడా బ్లడ్ డ్రాప్లో రావడం అనేది జరుగుతుంది. ఇంకా వాళ్ళకి విపరీతంగా పెయిన్ ఉంటుంది, మోషన్కి వెళ్ళాలన్నా భయంగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మామూలుగా అయితే ఇచ్చింగ్ ఉంటుంది. అక్కడ తడి ఉండడం వల్ల అక్కడ ఎప్పుడు కూడా ఫ్లూయిడ్ లాగా డిశ్చార్జ్ రావడం, కొంచెం బ్లడ్ రావడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే మామూలుగా అయితే ఇచ్చింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ ప్రాబ్లం అనేది ఎందుకు వచ్చింది అంటే ఎప్పుడైతే వీళ్ళు ఫుడ్ సరిగా అంటే ఫైబర్ ఫుడ్ అనేది తీసుకోకపోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా వీళ్ళు వాటర్ అనేది తీసుకోరు. వాటర్ అనేది తక్కువ తీసుకోవడం వల్ల మోషన్ అనేది గట్టిగా ఉండడం వల్ల కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది మామూలుగా అయితే ఐబిడి అంటారు, అంటే ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు కూడా ఈ ఫిషర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎవరికైతే క్రానిక్ డయేరియా అంటే ఎప్పుడు మోషన్కి వెళ్తూ ఉంటారు కదా, మామూలుగా అయితే ఒక్కసారి 1 టైం ఆర్ 2 టైమ్స్ నార్మల్, మామూలుగా అయితే 4 to 5 టైమ్స్ ఎవరైతే ఓవర్గా మోషన్కి వెళ్ళడం వల్ల కూడా అక్కడ క్రాక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా కాన్స్టిపేషన్ ఎవరికి ప్రాబ్లం ఉందో వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది, ఫిస్టులా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ కూడా మామూలుగా అయితే హార్మోన్స్ వల్ల వాళ్ళకి మోషన్ క్లియర్గా ఉండదు. ఇంకా వాళ్ళు వాటర్ కూడా సరిగా తాగితే వాళ్ళకి వామిటింగ్స్ ప్రాబ్లం ఉంటే కూడా ఈ ఫిషర్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. మామూలుగా అయితే ఫిషరు 2 రకాలు, అక్యూట్ అండ్ క్రానిక్. అంటే కొన్ని రోజు మాత్రమే అక్యూట్గా ఉంటుంది కదా, కొన్ని రోజు మాత్రమే ఒక 1 వీక్ వరకు ఉండడం, 2-3 డేస్ ఉండడం, దీనికి అక్యూట్ అంటారు. మామూలుగా అయితే 6 వీక్స్ నుంచి 6 వారాల నుంచి 12 వారాలకి అది ఎక్స్టెండ్ అయిందనుకో క్రానిక్ ఫిషర్ అని చెప్తాం. ఈ మామూలు ఫిషర్ ఎప్పుడైతే అంటే కొన్ని రోజు మాత్రమే ఉందో యాంటీబయాటిక్ వాడడం, ఎక్కువగా నీళ్ళు తాగడం, ఇంకా ఎప్పుడైతే హార్డ్గా ఉంటుందో అది సాఫ్ట్ కావడానికి మెడిసిన్స్ వాడడం, ఇంకా స్విస్ బాత్ తీసుకున్నారనుకో లోకల్గా ఆయింట్మెంట్ యూస్ చేయడం, మామూలుగా అయితే ఆ క్రాక్ ఎక్కడైతే ఉందో అక్కడ ఎప్పుడైతే అప్లికేషన్ ఉంటుందో అప్పుడు చాలామందికి ఇది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఇంకా ఎవరికైతే క్రానిక్గా ఉంటుందో ఈ ప్రాబ్లము, క్రానిక్గా ఉంటే వాళ్ళకి సర్జరీ అడ్వైస్ చేస్తారు. మామూలుగా అయితే 2 వేస్ ఉంటాయని చెప్పినాను కదా, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్పింక్టర్ అని. ఏదైతే స్పాజంలో భయంలోకి వెళ్ళిపోయిందో, కాంట్రాక్షన్లోకి వెళ్ళిపోయిందో, ఆ కాంట్రాక్షన్ వల్ల బ్లడ్ సప్లై ఎప్పుడైతే తగ్గిపోయిందో లోపల ఈ ప్రాబ్లంకి సాల్వ్ చేయడానికి ఈ ఇంటర్నల్ స్పింక్టర్ ఏదైతే ఉంటుందో దానికి కట్ చేయడం అనేది జరుగుతుంది.
అది మజిల్స్ అనేది రిలాక్స్ చేయడానికి కట్ చేస్తారు కొంత భాగం. ఇంకా కొంతమంది ఇంజెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది, మజిల్ రిలాక్సెంట్ బాటక్స్ ఇంజెక్షన్, బాటక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇంజెక్షన్ ఇస్తే కూడా మామూలుగా అయితే మజిల్స్ అనేది రిలాక్స్ అయిపోయి బ్లడ్ సప్లై అనేది ఎక్కడైతే క్రాక్ ఉందో అక్కడ బ్లడ్ సప్లై బాగా వెళ్ళి అది హీలింగ్ అనేది బాగా జరుగుతుంది. ఇది ఎలా కనుక్కుంటారు మామూలుగా అయితే, ఈ ఫిషర్ని ఎలా కనుక్కుంటారు అంటే ప్రోక్టోస్కోపీ అనేది ఒక పరీక్ష ఉంటుంది. మలద్వారంలో ఒక స్కోప్ అనేది పెట్టి టార్చ్ ద్వారా చూడటం అనేది జరుగుతుంది. పిఆర్ టెస్ట్తో మామూలుగా అయితే గ్లౌస్ వేసుకొని ఓన్లీ ఫీల్ కావడం అనేది జరుగుతుంది ఒక ఫింగర్తో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక ప్రోక్టోస్కోప్ అనేది పరికరం ఉంటుంది, ఆ పరికరంతో లోపల చెక్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది ఎప్పుడైతే క్రానిక్ ఉంటుందో అప్పుడే ప్రాబ్లం ఉంటుంది, ఎప్పుడైతే అక్యూట్ ఉంటుందో కొన్ని మందులు వాడిన తర్వాత అది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. స్విస్ బాత్ అంటే ఏంది అంటే మామూలుగా అయితే గోరువెచ్చ నీళ్ళలో బిటాడిన్ అనేది లోషన్ అనేది దాంట్లో ఒక మూత వేసేసి మామూలుగా అయితే ముడి భాగం మాత్రమే, అంటే ఒక టబ్లో కూర్చోవడం, ఆ కూర్చోవడం వల్ల డేలో 2-3 టైమ్స్ అలా కూర్చున్నారనుకోండి, అప్పుడు కూడా మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ పైల్స్ కానీ ఫిషర్స్ ప్రాబ్లమ్స్ అనేది చాలా వరకు సాల్వ్ అయిపోతుంది. ఇంకా మీరు ఇది సాల్వ్ కావడం లేదు అంటే ఖచ్చితంగా బయాప్సీ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి ఫిషర్కి కారణము క్యాన్సర్ ఉండొచ్చు, టీబీ ఉండొచ్చు. కాబట్టి ఏ ప్రాబ్లం ఉందో అనేది చెకప్ చేయించుకుంటే మీరు ఇది ఫాస్ట్గా హీలింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే టీబీ ఉంటుందో అప్పుడు యాంటీ టీబీ మెడిసిన్స్ వాడితేనే ఇది హీలింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి చిన్నపిల్లలకు కూడా ఇబ్బంది ఉంటే వెంటనే ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సరే ఇలానే పెట్టుకుంటే ఏమైనా ఇబ్బంది అవుతుందా అంటే ఫిస్టులకి మారే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఫిస్టులా అంటే లోపల యాబ్సెస్ ఫామ్ అయ్యి లోపల చీమగడ్డ ఫామ్ అయ్యి ఇంకా అది బయటికి వస్తూ ఉంటుంది నిదానంగా ఒక దారి అనేది ఏర్పడుతుంది లోపల ఫామ్ అయ్యి మలద్వారం బయట స్కిన్ మీద దారి ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫిస్టులా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా మామూలుగా అయితే స్టీనోసిస్ అంటే ఆ దారి అంతా కూడా మొత్తం చిన్నగా అయిపోయి మూసుకుపోవడం అనేది జరుగుతుంది. అప్పుడు మీకు మోషన్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ ప్రాబ్లం అనేది కొంచెం ఉండగానే ఇన్ డేస్లోనే ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలని, దీనికి హోమియోపతి మెడిసిన్స్ కూడా చాలా బాగా యూస్ఫుల్ ఉంటుంది. లేదా మీరు లోకల్గా స్విస్ బాత్ నేను చెప్పినాను కదా, అది కూడా చేసుకున్నా మీకు ప్రాబ్లం అనేది సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. మెయిన్ ఏంటంటే స్టూల్ ఏదైతే ఉందో మామూలుగా అయితే మలం ఏవైతే ఉందో అది సాఫ్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. ఈ పిజ్జా బర్గరు ఇదంతా కూడా తినడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే మీరు ఆకుకూరలు కూరగాయలు పండ్లు ఇవన్నీ తింటే మీకు మోర్ ఫైబర్ అనేది ఉంటుంది. ఈ లాంగ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది అవాయిడ్ చేయాలి. కాబట్టి ఇవన్నీ కూడా అవాయిడ్ చేస్తూ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిలాక్స్గా ఉండాలి, స్ట్రెస్ఫుల్ లైఫ్ అనేది ఉండకూడదు. కాబట్టి కాన్స్టిపేషన్ ఏ ప్రాబ్లం వల్ల వచ్చిందో అనేది చెకప్ చేయించుకోవాలి. మామూలుగా అయితే షుగర్ ఎవరికైతే ఉంటుందో ఆ పేగులు కదలికలు అనేది తక్కువ ఉంటుంది, వాళ్ళ కాన్స్టిపేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హైపోథైరాయిడిజంలో కూడా పేగులు కదలికలు అనేది తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కాన్స్టిపేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైతే మూమెంట్స్ ఉంటాయో పేగులకి అప్పుడే మోషన్కి వెళ్ళకపోయినా అలానే ఆపుకుంటే కూడా వాళ్ళకి కాన్స్టిపేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న సమస్యలే పెద్దగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది వెంటనే మీరు చెకప్ చేయించుకొని మెడిసిన్ వాడతారని నేను ఆశిస్తున్నానండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.